గుంటూరు శివారు గోరంట్లలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కల్తీ నెయ్యిపై నిన్న ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది టీడీపీ. ఆ ఫ్లెక్సీని తొలగించాలి అని చెప్పి వైసీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేస్తున్నారు. 24 గంటల్లో ఫ్లెక్సీలన్నింటినీ కూడా తొలగించాలి అంటూ నిన్న నేతలు అల్టిమేటం ఇచ్చారు. లేదంటే తామే వాటన్నిటిని చింపేస్తామని కూడా హెచ్చరించారు. చెప్పినట్టుగానే అక్కడికి చేరుకున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పరిణామాల్ని ముందుగానే గమనించి పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబటి రాంబాబు వస్తే అడ్డుకుంటాము అంటూ ఇంకొక వైపు టీడీపీ కార్యకర్తలు కర్రలతో సిద్ధమైపోయారు. అయితే అంబటి అక్కడికి రాగానే కారు దిగకుండా పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. గొడవ జరిగే అవకాశం ఉంది అని చెప్పి అక్కడి నుంచి ఆయన్ని పంపించేశారు. అంబటి తీరుపై టీడీపీ కార్యకర్తలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరులో తాజా పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి నాగరాజు అక్కడే కనిపిస్తున్నారు. నాగరాజు, టీడీపీ నేతలు ఇంకా అక్కడే ఉన్నారా? అంబటి రాంబాబుని బయటికి రానివ్వలేదు పోలీసులు, అక్కడి నుంచి పంపించేశారు కదా, లేటెస్ట్ సీన్ ఏంటి? ప్రస్తుతం అయితే గోరంట్ల వద్ద ఇక్కడ టెన్షన్ కొనసాగుతూనే ఉంది. టీడీపీ కార్యకర్తలంతా కూడా ఈ ఫ్లెక్స్ వద్ద పెద్ద ఎత్తునకైతే గుమికూడి ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా నిన్న అంబటి రాంబాబు ఇదే ఫ్లెక్స్ వద్దకు వచ్చి 24 గంటల్లో ఈ ఫ్లెక్స్ తొలగించాలి, ఇది టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ, ఇందులో కొన్ని జగన్ బొమ్మలు కూడా వేయటం మీద అభ్యంతరాలు వ్యక్తం చేసే నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈరోజు గోరంట్ల గుళ్ళో వెంకటేశ్వర స్వామి గుళ్ళో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎక్కడైతే ఫ్లెక్స్ ఏర్పాటు చేశారో ఆ ఫ్లెక్సీకి ఫ్లెక్సీకి ఎదురుగా ఉన్న రోడ్లో నుంచే ఆయన వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోడ్డు వద్ద చాలా పెద్ద ఎత్తున కూడా టీడీపీ కార్యకర్తలంతా కూడా గుమికూడిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముందుగా వాళ్ళంతా చెప్పడం కూడా జరిగింది, ఫ్లెక్స్ వద్దకు వస్తే మాత్రం వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నేతలు కానీ ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పారు. అయితే టీడీపీ కార్యకర్తలంతా పెద్ద ఎత్తున ఇక్కడ గుమికూడు ఉన్న సందర్భంలో ఈ మార్గంలో నుంచే గోరంట్ల గుళ్ళో పూజలు చేసుకున్న రాంబాబు ఇంటికి వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ముందుగా ఇక్కడికి రాను అని చెప్పి అంబటి రాంబాబు పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీసులు కూడా కారులో ఈ దారిలో నుంచి అలౌ చేస్తూ ఈ దారిలో నుంచి వెళ్ళిపోవాలని చెప్పారు. అయితే ఇది జంక్షన్ కావడంతోనే ఇక్కడికి వచ్చిన వాహనాలన్నీ కూడా స్లో అయిన నేపథ్యంలో కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా ఆ కారు వద్దకు రావడం జరిగింది. ఒకవైపు అటు వైసీపీ వాళ్ళు వస్తున్నారని చెప్పేసి భావించిన టీడీపీ కార్యకర్తలు కూడా అంబటి రాంబాబుని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. మొత్తం మీద పోలీసులు అయితే ఇరు వర్గాలను కూడా ఎదురుపడినప్పటికీ ఘర్షణ జరగకుండా నివారించి రాంబాబును పంపించారు. అయితే అప్పటికే కారు మీద కూడా దాడి జరగడం జరిగింది. ప్రస్తుతం టీడీపీ నేతలంతా ఉన్నారు. సార్, ఏం చెప్తారు? అంటే ఇవాళ కల్తీ నెయ్యికి సంబంధించి టీడీపీ వర్షన్ టీడీపీ చెప్తా ఉంది, వైసీపీ వర్షన్ వైసీపీ చెప్తా ఉంది. మీరేం చెప్తారు? ఒక సీనియర్ నేతగా మీరేం చెప్తారు? ఈరోజు వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాల్లో మహాపాపం మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నెయ్యిలో కల్తీ జరిగిందని మేము చెప్పడం కాదు, సిట్టు దర్యాప్తు చేసి చెప్పింది. ఆ సంస్థ దర్యాప్తు చేసిన తర్వాత భక్తులు కొంతమంది ఫ్లెక్సీలు వేయడం జరిగింది. ఫ్లెక్సీలు వేస్తే మేము శాంతియుతంగా ఫ్లెక్సీలు వేసుకున్న తర్వాత అంబటి రాంబాబు గారు నేను వచ్చి దౌర్జన్యంగా ఫ్లెక్సీలు చింపుతాను, మీరు చేసిన పాపం పట్టబయలేదని చెప్పేసి దాన్ని ప్రజల్లో కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి సౌకబారు పనులు చేస్తున్నారు. మీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీకి వచ్చి మీరు చేసిన పాపాలు బయటపడతాయి కాబట్టి రాకుండా ఇంకా ఇళ్లలో పడుకున్నారు. అవన్నీ ప్రజల్లో బయటకు వచ్చి వాళ్ళ ప్రజల్లో ఉన్న మనోభావాలు దెబ్బతీస్తూ ఏదో అపోహలు సృష్టించడానికి దౌర్జన్యం చేసినా మా నాయకుల జోలికి వచ్చినా తాట తీసి ఎండ పెడతాం, ఇక్కడికి వచ్చి ఫ్లెక్సీ చించుతారన్నాడు కాబట్టే మేమందరం ఉన్నాం. ఆయన పాపాన ఆయన శాంతియుతంగా దండం పెట్టుకొని వెళ్తే మేమేం అనేవాళ్ళం కాదు. మేము ఫ్లెక్సీ చించుతానంటే మనోభావాలు దెబ్బతింటాయని మేము వస్తే మేము తగిన విధంగా బుద్ధి చెప్పాం. పారిపోయాడు పిరిగి పంద. మరోసారి చంద్రబాబు నాయుడు గారిని దూషించాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి జోలికి వచ్చిన కూటమి నాయకులు వచ్చిన నాలుక కోస్తాం.